నచ్చిన డోనర్ దొరకడం. నువ్వు వెతుకుతోంది మగాడిని, అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే. నువ్వేం అవుతున్నావు? సారీ మేడం, మిమ్మల్ని చూసి నవ్వలేదండి. యాక్చువల్లీ లోపల ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు, ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి. సారీ. మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది. చెయ్యాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు, కానీ అందరూ చేయాల్సిందే. వాట్స్ అప్ బాయ్స్? సింగిల్ పీపుల్ మేక్ సమ్ నాయిస్. ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు బ్రో? ఏముందని సింగిల్ లైఫ్ లో? మీరు న్యూలీ మ్యారీడా? ఎస్. తెలుస్తుంది. ఎలా కూర్చున్నారు చూడండి, అతుక్కుని. ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు చూడండి 10 years మ్యారీడ్, ఎలా కూర్చున్నారు. 10 మంది పడతారు ఆ గ్యాప్ లో. ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు? నేను వర్క్ చేసే ఆఫీస్లో మా హెచ్ఆర్. నువ్వు వర్క్ చేసే ఆఫీస్లో తను మీ హెచ్ఆరా? అవును. హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా కానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో. తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? మీ ఒడిలో మేడం. ఎలా ఫిక్స్ అయ్యావు తనే అని? లవ్ ఎట్ ఫస్ట్ సైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అవును బ్రో. సినిమాలు ఎక్కువ చూస్తావు. సినిమాల్లోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది. ప్రతి సినిమా అదే బ్రో. హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది, పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేయిస్తుంది. ఇది చూసి హీరో ఫ్లాట్. ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు, నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా? ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్డెళ్ళాను, ఇప్పుడు ఈ అక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది. పొద్దున కుక్కటిపల్లికి వెళ్దామని బయలుదేరా, ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. ప్రతి జనరేషన్లో లవ్ అనేది మారుతూ ఉంటుంది బ్రో. మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు, ఫోటోల్లో చూసి పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే. అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు, మనది సింపుల్ లవ్ ఎట్ ఎవ్రీ వెబ్సైట్. ఏది దొరికితే అది. టిండర్, వాట్సాప్, ఫేస్బుక్, స్నాప్చాట్, సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ఇన్. నోబడీ నోస్ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్లో. ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్నీ అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలుంటే మేబీ అదే ప్రేమేమో. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ సిద్ధు పోలిషెట్టి. థ్యాంక్ యూ. నిజం చెప్పి నవ్విస్తున్నాడు. ప్రాక్టికల్ అండ్ స్మార్ట్, గ్రేట్ కాంబినేషన్. యా, యూజువలీ ఫనీగా ఉన్న వాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట. ట్రూ. లుక్స్ లైక్ ఎ పొటెన్షియల్ డోనర్. నేను వెళ్ళి అడుగుతా. హలో, ఏమని అడుగుతావు? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, నాకు కొంచెం మీ స్పర్మ్ కావాలని అడుగుతావా? పారిపోతాడే. సూపర్. రేయ్ మా బాస్. హాయ్. ఓ గుడ్ జాబ్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈసారి మిస్ అవ్వకూడదు, ఓకే? నీ చెక్స్ అన్నీ అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా, టికెట్ స్లో. ఫస్ట్ టైం మా బాస్ నవ్వాడు. ఈ నవ్వాడంటే షో హిట్ అయినట్టే. అంతేనట. నెక్స్ట్ టైం డబ్బులు అడుగు. ఇప్పటికీ ఫ్రీ కూపన్తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా. బార్ అక్కడ ఉంది. ఓకే ఓకే. హాయ్ సిద్ధు. హాయ్. ఐఎమ్ అన్విత. అండ్ ఇన్ 2 words, outstanding show. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వాంట్ అ బియర్? నో థ్యాంక్స్. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్లో లేనివే 3 అండి: సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా? పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చా. బ్రదర్ ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. మాట్లాడు మాట్లాడు. నింబు. సిద్ధు, ఓ ఆటోగ్రాఫా? షూర్ షూర్. హే ఒకసారి పెన్నీవా? దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు, అది థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. యు టోటలీ మిస్టేకెన్. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి. అండ్ వచ్చే షోలో
మీ టాలెంట్ని షోకేస్ చేయొచ్చని ఇట్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ఓ ప్లీజ్ తిరిగి ఇచ్చేయండి. కార్పొరేటా? 1 minute. హాయ్, ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి. ఫుల్లీ కార్పొరేట్, ఫుల్లీ ప్రొఫెషనల్ కమెడియన్. యా, ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్ ఆల్దో ఐ హావ్ నో I కరెన్సీ. get it. So let's meet and see where it goes. షూర్, నేను రేపు కలుస్తాను. ఈఓడి కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. హాయ్. హాయ్. కావ్య నా ఫ్రెండ్, కార్పొరేట్. ఓ కార్పొరేట్, నైస్. యా. I'll see you tomorrow. యా షూర్. రైట్. ఎవర్రా ఫ్యాన్సా? రే, బియర్. తను పెద్ద 5-star హోటల్ షెఫ్ అంట. కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. Cheers. Yes. లూసీ ఏ మన మాస్టరు కరివేపాకు చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా. పట్టించుకోదేంటి మళ్ళీ పూజ? మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవ్వాలని మాంగాటమ్మన్ వ్రతం 6 వారాలు చేస్తున్నాను. ఈసారి చూడండి, తప్పకుండా పెళ్ళైపోద్ది. పట్టండి. వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా? కాదు, మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే. అయినా నాకు పెళ్ళయిందా లేదా? నువ్వు తగులుకున్నావా లేదా? పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా? చేయవా? ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా. అదెవరితో చచ్చింది. అయినా రాజావారు లేచారా? ఎక్కడున్నాడు? ఇదిగో నా వంత అయిపోయింది, మీరెళ్ళి మీ వంత కానియండి. 11 అయిందే. ఉద్యోగమా మజాకా అసలు? నాన్నల చేతిల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్. ఎందుకంటే రిమోట్స్ని 2 సార్లే కొడతారు కాబట్టి. గుడ్ జాబ్. ఇండియన్ డాడ్స్కి నచ్చని ఫోన్ OnePlus. బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్. ఏంట్రా ఇది? నీ హ్యాండ్ రైటింగ్లో ఉంది. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు నాన్న, ఇది. ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాలంతా కోడ్ రాసింది. ఎక్కడుందిరా కోడ్? నాకు కనిపించట్లేదు. బ్రెయిల్ కోడ్, అది కనపడదు. కనపడదు నాకు. అవును, ఆ ఫోటోలో ఉన్న అంకుల్ ఎవర్రా? జెర్రీ సైన్ఫెల్డ్, స్టాండప్ కమెడియన్. జెర్రీ అంటే మన బాత్రూంలో కనిపిస్తే జెర్రీలు. జెర్రీలు కాకరోజులు కాదు కదా. జెర్రీ సైన్ఫెల్డ్, జెర్రీ అమెరికన్ స్టాండప్ కమెడియన్ తను. అంటే మన బ్రహ్మానందం లాగా. అంటే ఆయన సినిమాల్లో చేస్తారు. స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట. అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా. బుర్ర కథ కాదు నాన్న, స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు. ఇన్ఫాక్ట్ అవునరా, వీళ్ళకి ఉద్యోగాలు సజ్జగాలు ఏముండవా? అదే ఉద్యోగం నాన్న. నేను ఏయ్, బుద్ధిమంతుడిగా ఉండరా, లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి. ఉద్యోగం దేముంది నాన్న, తొక్కలోది. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంతే అంటావా? గుడ్ గుడ్. అవునరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? మీ అమ్మకు కూడా చెప్పలేదు. ఏంటి? మీ తాత కొన్ని వేల కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు రా. కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేశానంతే. రియలీ? రియలీ. Oh my God, Daddy. Just don't feel my bad. బుద్ధిగా ఉద్యోగం చేసుకో, లేకపోతే సంఖ్య నాకపోతావు. అర్థమైందా? వెళ్ళి రెడీ అవ్వపా. జోకా? మరి 1000 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నావా? నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంది రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేండి సార్. 7 సేవలే కానీ ఓ మంచి కోల్కతా కట్టరా. నేను ఆఫీస్లో అలా మొహం చూపించి వచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 minutes ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగులుద్దురు రే, పని చేసుకా. అందరు లంచ్కి జంపా.
ఒరేయ్, సగం నువ్వే తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం శాలరీ పెంచండి. ఏంటి 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను 10th ఫ్లోర్కి. ఒరేయ్, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే నేను వెళ్ళాలి. ఆ బాస్ గార్డ్ వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు. పంక్చువల్గా లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఓ నేను చాలా పంక్చర్ అండి. ఛా, పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి. ప్లీజ్ కాల్. మ్యామ్, ఎస్, సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్. యాక్చువల్లీ సిద్ధు అని ఎవరో వచ్చారు. లేట్ అయింది కలవరు అని చెప్పినా వినట్లేదు. దట్స్ ఓకే, ఆస్క్ హిమ్ టు సిట్ ఇన్ మై క్యాబిన్. ఓకే మ్యామ్. యా, ఐల్ బి దేర్. హాయ్ సిద్ధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా. ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూశాను. యా. ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్గా ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి ఆ జాబ్లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చ. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ, ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకొని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్కి రైల్వే ట్రాక్కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 kids? ట్రైన్ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా షూర్, విల్ గెట్ ఇన్ టచ్. అదే యా. అడ్వాన్స్ ఏమైనా? ఓకే, సిగ్గు లజ్జా డబ్బులు లేవు. గాట్ ఇట్. ఇంటర్వ్యూ స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు. నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి. అయితే ఇన్వెస్టిగేషన్ చేద్దాం. వాట్? 5 ఏళ్ళు అనుమానించే మొగుడుతో కాపురం చేసి విడిపోయాను. మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ ఫాలో మీ. ఎక్కడికి చెప్తా పదా. సిద్ధు పోలిశెట్టి, జెండర్ మేల్, ఏజ్ 25, బ్లడ్ గ్రూప్ O నెగటివ్, లివ్స్ ఇన్ BHEL, అన్మ్యారీడ్, ఫేస్బుక్ స్టేటస్ సింగిల్, స్టార్టప్ కంపెనీలో చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నో క్రిమినల్ హిస్టరీ. ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా అని ఆన్లైన్ చెక్ చేశా. పేరెంట్స్కి వచ్చేటైతే. కావ్య, ఏంటిదంతా? ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ తన ఆఫీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటి ఆఫీసా? కావ్య, నోవే, దట్స్ హిస్ వర్క్ ప్లేస్. నీకు తెలీదు,
అబ్బాయి ఎలాంటి వాడో తెలియాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి.